వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మానండి. ఈరోజు స్పెషల్ చిట్టి చిట్టి కాజాలండి. చాలా బాగుంటాయి అన్నమాట. చేసుకోవటం ఎంతసేపు పట్టదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా చూసారా, జ్యూసీగా ఇలా పొర తీయంగానే మనకి సాఫ్ట్గా చాలా బాగుంది కదండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 కప్పు మైదా తీసుకోవాలండి. మైదా తీసుకున్నాక అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ కదా, టేస్ట్ బాగుంటుంది. అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ కలుపుకుంటా మనము మొత్తం ఇప్పుడు ఫస్ట్ నెయ్యి అంతా పిండికి కలిపేయాలండి. కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనం బాగా కలుపుకోవాలి పిండి. మరీ ఇదిగా కాకుండా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా, మరీ గట్టిగా కాదు, మరీ సాఫ్ట్గా కాదు, ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మనము వేరే గిన్నెలో పెట్టుకొని దానిపైన ఆయిల్ రాసి ఇలా వేరే గిన్నెలో పెట్టుకొని దాని మీద మళ్ళీ మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి వేయటం వల్ల మనకు చాలా టేస్ట్ బాగుంటుంది. ఇందులో లేదండి ఆయిల్తోనే చేసుకోగలనంటే దాంతోనే రాసుకోవచ్చు. ఆ విధంగా రాసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వేరే గిన్నెలో మనము కప్పు మైదా పిండి తీసుకున్నాం కదండి, 30 కప్పు షుగర్ వేసుకోవాలి. వేసుకొని 30 కప్పు వాటర్ పోసుకొని మనము బాగా పాకం వచ్చే విధంగా బాగా పాకం రావాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు మనకి పాకము ఇందులో ఒక నిమ్మ చెక్క వేయాలండి. సన్నగా ముక్క కట్ చేసుకొని, లేదంటే నిమ్మరసం పిండుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనకు పాకము మరీ గట్టిగా కాదు, మరీ తీగ కాదండి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం చూసారా, ఇలా స్టిక్కీగా కొద్దిగా మన గమ్ము టైపులో అంటుకుంటే చాలు. అంతేను. తీసేసి 1 స్పూను ఇలాచి పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి ఇంకా స్టవ్ ఆపేద్దామండి. ఆపేసి ఈ పాకానికి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మనము నానింది కదండి, ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా మైదా పిండిది. దీన్ని తీసుకొని మనం ఉండ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒకసారి ఉండలాగా చేసుకొని మనం పీట మీద వేసుకొని బాగా కొంచెం పెద్ద ఉండగా తీసుకోవాలండి. కొంచెం పెద్దగా చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఇలా మైదా పిండి జల్లేసి బాగా చపాతీలాగా చేసుకోవాలి. పెద్దగా మొత్తం కొంచెం మందంగా ఉండాలన్నమాట, మరీ పల్సగా ఉండకూడదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత దాని మీద మనము నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకుంటే మనకి పొరలు అంటుకోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా నెయ్యి అయితే నెయ్యి రాసుకోవచ్చు, ఆయిల్ అయితే ఆ మందం ఉంటే చాలండి. నెయ్యి రాసేసుకొని చుట్టూ చపాతీకి మొత్తానికి రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ పొడి మైదా పిండి ఉంటుంది కదండి, దాని మీద జల్లుకుంటే మనకి ఒకటికొకటికి అంటుకోకుండా చక్కగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మైదా పిండి రాసేసుకొని మొత్తానికి ఇలా పట్టించేసి దానికి మనము ఏం చేయాలంటే అండి, రోల్ లాగా చుట్టాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చుట్టాలి. ఇలా రోల్ లాగా చేసేసి చివర్లో ఇదిగోండి ఇలా చుట్టేసి చివర్లో ఏం చేయాలంటే వాటర్ పోయాలి. ఇలా వాటర్ రాయటం మీద మనకి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. అంటే మధ్యలో మనం వేపేటప్పుడు ఊడిపోతుంటుంది కదా, అలా ఊడుకోకుండా ఇలా చక్కగా అతుక్కొని కాజా చక్కగా వస్తుంది. ఈ విధంగా వచ్చినాక మళ్ళీ పైనండి మైదా పిండి జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత ఈ విధంగా చేసుకొని మనము చాకుకు కూడా మైదా పిండి రాసి అట్లాస్ట్ వేస్ట్ అనమాట. అది కట్ చేసేసి మనం ఒక షేప్లో ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ప్రతి ముక్కను అనమాట చూస్తే మనకి చూసారా పొరలుగా వస్తుంది. చూసారా, అదిగోండి అలా పొరగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మనం గట్టిగా నొక్కాలి దాన్ని. ఇదిగోండి ఆ విధంగా నొక్కాలి. ఇలా అన్నీ నొక్కాలి. ఇలా నొక్కకపోతే మనకి పొరలుగా ఊడొచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా నొక్కటం మీద మనకి కరెక్ట్గా కాజా ఎలా వస్తుందో అలాగే ఉంటుంది. ఈ విధంగా అన్నీ
నొక్కుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలి. వేరే బాండీలో మనం ఆయిల్ వేసుకొని, ఆయిల్ అండి హైలో ఉండకూడదు, మనము లైట్ గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఈ విధంగా చూసారా ఆయిల్ ఎలా ఉందో ఆ విధంగా ఉంటే అందులో మనం ఈ కాజాలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటికి అదే ఆయిల్లోంచి పైకి తేలుతాయి అన్నమాట. ఈ విధంగా పైకి తేలుతాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక మొత్తం అట్లన్నిటిని మొత్తంగా తీసేసి మనం పంచదార పాకం పట్టుకొని ఉన్నాం కదా, ఆ పాకంలో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇందులో ఇలాచీ పొడి వేసాం కదండి, అవి నల్లగా ఉన్నవి. తర్వాత మళ్ళీ మిగతావి కూడా వేసేసుకొని ఈ విధంగా పాకం అంతా పట్టే విధంగా పెట్టాలండి. అలా ఒక 10-15 మినిట్స్ పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవటమే, అంతే. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.